కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచుకొని ఆ ఆస్తితో వేరొక దేశానికి వెళ్ళిపోతాడు. ఆ దేశానికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి చివరికి దిక్కులేనటువంటి స్థితికి ఆ వ్యక్తి వస్తాడు. అయితే ఒకరోజు ఆ దిక్కులేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉండి మరలా తన తండ్రి దగ్గరికి తిరిగి రావటానికి ప్రయత్నం చేస్తాడు. దూరంగా వస్తున్న తన కుమారుణ్ణి చూసి తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటిలోనికి తీసుకొని వెళ్తాడు. చూడండి, లోకంలో ఉన్న తండ్రికి తన కుమారుని మీద ఉన్న ప్రేమ ఏ విధంగా అయితే వ్యక్తపరుస్తున్నాడో, నీవు కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుడు నన్ను క్షమించడు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే, ఒక కొడుకు మీద తన తండ్రికి ఎటువంటి ప్రేమ అయితే ఉందో, అది ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా, ఎటువంటి ప్రేమ అయితే కొడుకు మీద తండ్రి వ్యక్తపరిచాడో, నీవు ఎటువంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులను క్షమించటానికి మన పర సంబంధమైన తండ్రి సిద్ధముగా ఉన్నాడు.